బ్రేకింగ్ చూస్తున్నాం. దుబాయ్లో విచిత్ర వాతావరణం కొనసాగుతుంది. ఓవైపు ఎండ, మరోవైపు వర్షాలు. దుబాయ్ని అతలాకుతలం చేస్తున్నాయి భారీ వర్షాలు. ఎయిర్పోర్ట్ పూర్తిగా నీట మునిగిపోయింది. మెట్రో స్టేషన్లు, షాపింగ్ మాల్స్ పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. ఏడాది మొత్తంలో కురవాల్సిన వర్షం ఒకే రోజు అంటే 24 గంటల పాటు కురిసింది. భారీ వర్షాల కారణంగా ఒమన్లో కూడా 18 మంది మృతి చెందారు. గత 75 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో బీభత్సం సృష్టించింది వర్షపాతం. ఉరుములు, మెరుపులు, ఎదురుగాలతో వర్షాలు హడలెత్తించాయి. రాబోయే 48 గంటలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు చెప్తున్నారు. దుబాయ్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఏడాది మొత్తం కురవాల్సిన వర్షం దాదాపుగా 24 గంటల్లోనే కురిసింది. మరో 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. దుబాయ్లోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ అధికారులు సూచిస్తున్నారు. అటు యూఏఈ అంతటా కూడా పాఠశాలలు మూసివేశారు. 24 గంటల వ్యవధిలో 145 మిల్లీమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం మీద ఎడారి దేశమైన దుబాయ్ పూర్తిగా చిగురుటాకులా వణికిపోతుంది. అటు దుబాయ్తో పాటు ఒమన్లో కూడా అత్యధికంగా వర్షపాతం నమోదైన పరిస్థితి. వర్ష బీభత్సంతో ఎన్నడూ లేని విధంగా దాదాపు 75 ఏళ్లలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. భారీ వర్షాల కారణంగా ఒమన్లో 18 మంది మృతి చెందారు. ఇక ఎయిర్పోర్ట్, మెట్రో స్టేషన్లు, షాపింగ్ మాల్స్ పూర్తిగా వర్షపాతంతో నిండిపోయిన పరిస్థితి, నీటితో మునిగిపోయిన పరిస్థితి. ఒక్కసారి దుబాయ్లో వాతావరణ పరిస్థితి ఎలా ఉందో స్థానికంగా ఉన్నటువంటి ఎన్ఆర్ఐ శేఖర్ గౌడ్ మనతో జాయిన్ అవుతున్నారు. శేఖర్ గౌడ్, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. శేఖర్ గౌడ్, ఎలా ఉంది దుబాయ్లో సిచ్యువేషన్? ఎట్లా ఉంది అంటే దాదాపుగా 75 సంవత్సరాల తర్వాత ఇంతటి భారీ వర్షపాతం నమోదైనట్టుగా వార్తలు వస్తున్నాయి. దాదాపు 24 గంటల్లో దాదాపుగా 165 మిల్లీమీటర్ల పైగా వర్షపాతం పడ్డట్టుగా తెలుస్తుంది. పూర్తిగా ఎయిర్పోర్ట్లో, మెట్రో స్టేషన్లు పూర్తిగా నీట మునిగిన పరిస్థితి అక్కడి నుంచి వస్తున్న సమాచారం బట్టి తెలుస్తుంది. స్థానికంగా మీరు అక్కడ ఉంటున్నారు, ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది శేఖర్? అసలు యాక్చువల్గా దుబాయ్లో ఇంతటి వర్షం ఎప్పుడైనా చూసారా? అయితే గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షం అనేది చాలా బీభత్సంగా ఉంది. అయితే వార్షిక వర్షపాతం దుబాయ్ వచ్చేసి 80 మిల్లీమీటర్లే ఓన్లీ. సో గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షపాతం మనకు నమోదైనట్టుగా మనకు 254.8 మిల్లీమీటర్లుగా నమోదైంది. అంటే ఇది ఒక లెక్కను చూసుకున్నట్టే చాలా ఎక్కువ మొత్తంలోనే పడింది. అట్లాగే వాహనదారులు అయితే చాలా ఇబ్బందులు పడ్డారు. ఇళ్లలోకి నీళ్ళు వచ్చి స్థానికులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. సో వర్క్ ప్లేస్ నుండి పాపం వాళ్ళు ఇంటికి వెళ్ళాలంటే కూడా మనకు 1/2 అవర్ పట్టేది 12-13 గంటలు పట్టాల్సిన సమయం వచ్చింది. సో ఇంకా అధికారులు అయితే వాటర్ను రోడ్లపై నుంచి తీసేసే ప్రయత్నంలో ఉన్నారు. గత 2 రోజుల నుంచి యుఏఈ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇంకా 2 రోజులు అయితే కానీ మనము బయట తిరిగే పరిస్థితి లేదు. రైట్ శేఖర్, మీరు ఎక్కడ ఉంటారంటే దుబాయ్లో మీరు ఏ ప్రాంతంలో ఉంటారు? అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? నేను అల్గుజ్లో ఉంటానండి. అల్గుజ్ ప్రాంతంలో ఉంటాను. బట్ ఇక్కడైతే మనం రూమ్లో నుంచి కాళ్ళు అడుగు పెట్టే పరిస్థితి అయితే లేదు. ఇక్కడ ఎట్లా ఉంది అంటే పూర్తిగా ఎయిర్పోర్ట్ అయితే పూర్తిగా చెరువులాగా తయారైందని చెప్తున్నారు, పూర్తిగా మునిగిపోయింది. ఇక స్కూల్స్ కూడా సెలవులు ఇచ్చిన పరిస్థితి. మెట్రో స్టేషన్లో తర్వాత సబ్వేలు అన్నీ కూడా పూర్తిగా నీటితో నిండిపోయిన పరిస్థితి. అసలు ఏంటి అంటే దుబాయ్లో ఇంతటి వాన ఊహించి ఉంటారా? ఎందుకు ఇంతటి వర్షం పడింది అంటున్నారు? అక్కడ అధికారులు ఏం చెప్తున్నారు శేఖర్? సో అధికారులు అయితే ఇప్పుడు అది సడన్ గా వచ్చిన వర్షమే. అంటే సో వర్షం అయితే చాలా ఎక్కువ మొత్తంలోనే పడింది. మెట్రో స్టేషన్లు కానీ, మనకు ఎయిర్పోర్ట్ కానీ, స్కూల్స్ మొత్తానికి ఇప్పుడు సెలవులు ఇచ్చారు. సో వర్క్ ఫ్రమ్ హోమే నడుస్తున్నది ఎంప్లాయీస్ కూడా. సో అది ప్రకృతి బీభత్సం సృష్టించాలని చెప్పొచ్చు. ఒకవైపునైతే ఒక తుఫాను మన ఇంటి దగ్గరనైతే ఇండియాలో ఎట్లయితే తుఫాను బీభత్సం సృష్టిస్తుందో, సో అదే విధంగా ఇక్కడ దుబాయ్లో అయితే మనకు తుఫాన్ గానే మనం నమోదు చేసుకోవచ్చు.
రైట్. అంటే శేఖర్, ప్రస్తుతానికి అంటే అధికారులు ఏం చెప్తున్నారు, జనరల్గా దుబాయ్లో క్లౌడ్ సీడింగ్ అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. వర్షం పడకపోతే కనుక కృత్రిమంగా వర్షాన్ని కురిపించేందుకు అక్కడ హెలికాప్టర్ల ద్వారా మేఘమధురం స్టైల్లో చేస్తుంటారు. సో 2 రోజుల ఎస్, క్రితం ఈ అవును. ప్రాసెస్ చేసినట్టుగా తెలుస్తుంది. అదేమైనా వికటించి అయితే ఇలాంటి సిచ్యువేషన్ అయింది అనుకోవచ్చా మనం? అయితే క్లౌడ్ సీడింగ్ అనేది వీక్లీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మనకి సమ్మర్ వస్తుంది కాబట్టి వేడి శాతం ఎక్కువ ఉంటది. సో విజిటర్స్ కూడా ఇప్పుడు చాలా మొత్తంలో వచ్చి ఉన్నారు కాబట్టి సో వీక్లీ అయితే క్లౌడ్ సీడింగ్ చేస్తూ ఉంటారు. సో ఆ జనాలు కూడా అదే అనుకుంటున్నారు, క్లౌడ్ సీడింగ్ ప్రభావితం వల్లనే ఇంతటి వర్షాలు ఆ కురిసిండవచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే 75 ఏళ్ళ తర్వాత ఇలాంటి వర్షపాతం నమోదు అనేది ఇదే ఫస్ట్ స్థాయి. గత 14 సంవత్సరాల నుంచి నేను దుబాయ్ లో ఉంటున్నా. సో కానీ ఎరగని రీతిలో మనకు వర్షపాతం నమోదైంది. సో ఒక విధంగా మనం చెప్పుకోవచ్చు క్లౌడ్ సీడింగ్ ద్వారానే ఇంతటి వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. మ్మ్. అంటే ఒక రకంగా ఇది దుబాయ్లో ప్రకృతి వైపరీత్యం అనుకోవచ్చా? ప్రకృతి అంటే వీళ్ళు ఇక్కడ ఏమైతుందని అంటే చెట్లు కూడా చాలా పెంచడం జరిగింది. అంతకుముందు ఇక్కడ దుబాయ్ లో ఎడారి ప్రాంతం లాగా ఉంటుండే. సో వీళ్ళు కూడా గ్రీనరీకి మొట్టమొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. సో చెట్లు పెంచడం కానీ సో దాని వల్ల కూడా మేఘావృతమై కూడా వర్షాలు పడుతుండే. సో ఇప్పుడు క్లౌడ్ సీడింగ్ వల్ల రెండు మిక్స్ అయ్యి సో అందుకోసమే ఇంతటి వర్షపాతం నమోదైందని చెప్పొచ్చు. మ్మ్. సో అంటే ఇప్పుడు ప్రస్తుతం అంటే నీరు ఇంకా అట్లాగే నిల్వ ఉందా? నీరు ఇంకా అంటే వర్షాలు కంటిన్యూ అవుతున్నాయా? వర్షాలు అయితే ఆగిపోయినాయండి, నిన్న సాయంత్రం ఆగిపోయింది. సో వాటర్ అయితే రోడ్ల పైన అట్లనే స్టేబిలిటీగా ఉంది. ఎందుకంటే ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అనేది కొంచెం డల్ గా ఉంటది కాబట్టి వర్షం వాటర్ నీళ్లు ఎక్కడికి వెళ్ళాలన్నా అవి లోపలికి ఇంకిపోయే, మన ఇంటి దగ్గర అయితే భూమిలోకి ఇంకిపోయే అవకాశం ఉంటది. కానీ ఇదంతా సముద్ర ప్రాంతం కాబట్టి సో వాటర్ లోపలికి వెళ్ళలేని పరిస్థితి. సో రోడ్ లో నుంచి వాళ్ళు ట్యాంకర్లు పెట్టి స్థానిక అధికారులు అయితే వాటర్ ను రిమూవ్ చేస్తున్నారు. అండ్ అలాగే దుబాయ్ అంటే భారీ భవంతులు, అలాగే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, అంటే విశాలమైనటువంటి భవంతులు ఉంటే ఏరియా. అండ్ అంటే అటు ఎయిర్పోర్ట్లో కూడా పూర్తి స్థాయిలో రన్వే అంతా కూడా వాటర్తో నిండిపోయిన పరిస్థితి. కొన్ని ఫ్లైట్లు కూడా దారి మళ్లించినట్టుగా తెలుస్తుంది. సో అక్కడ ఎయిర్పోర్ట్లో సిచ్యువేషన్ ఎట్లా ఉంది? అంటే అక్కడ నుంచి వాటర్ అంతా కూడా దానంతా కూడా బయటికి తీసేసారా? ఇప్పుడు ఎట్లుంది అక్కడ సిచ్యువేషన్? లేదు, ప్రస్తుతం అయితే తీసేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నైట్ నుండి కూడా వర్షం ఎప్పుడైతే ఆగిపోయిందో సో అప్పటి నుంచి కూడా వర్షం నీళ్ళు అయితే ఎయిర్పోర్ట్ మొత్తం నిండిపోయింది. ఫ్లైట్లు కదలలేని పరిస్థితి, ఈవెన్ మనుషులు కూడా నడవలేని పరిస్థితి ఉంది అక్కడ. సో అధికారులు అయితే వాటర్ ను తీసేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అంటే శేఖర్, ఇప్పుడు దుబాయ్లో సాధారణ ప్రజానికం పరిస్థితి ఏంటి? ఈ విపరీతమైన వర్షాలు కురిస్తే ఒక్కసారిగా క్లౌడ్ బర్స్ట్ స్టైల్లో అంటే కుండపోత వర్షంతో పూర్తిగా చెరువులాగా మారిపోయిన పరిస్థితి. అంటే సాధారణ ప్రజానికానికి మరి నిత్యావసర సరుకులు కావచ్చు, ఇదంతా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అక్కడ ఇంకా? ఒక విధంగా చెప్పుకోవచ్చు. అయితే నిత్యావసర పరిస్థితులు అయితే నిత్యావసర వస్తువులు అయితే మనము తీసుకోవడానికి షాపులోకి వెళ్ళినా ఇప్పుడు వెహికల్స్ అయితే ఎక్కడెక్కడ రోడ్ల పైన ఆగిపోయినాయి. ఆ సరుకులు షాపులోకి రాక మనము వెళ్ళినా కానీ షాపులో మనకు దొరకట్లేదు. కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. అంటే ఇప్పుడు మీరు బయటికి వెళ్ళలేని పరిస్థితి, పూర్తిగా బయటికి కాలు పెట్టలేని పరిస్థితి అక్కడ? అంటే నిన్నటి నుంచి చూసుకున్నట్టయితే కొంచెం వాటర్ ట్యాంకర్ పెట్టి తీసేస్తా ఉన్నారు. కొంచెం వాటర్ ఫ్లో కూడా తగ్గిపోయింది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ వరకు అట్లా మనము బయటకు వెళ్ళొచ్చు మెల్లిమెల్లిగా. అండ్ ఎస్ శేఖర్, అంటే పక్కనున్న ఒమన్లో కూడా పరిస్థితి అదే సిచ్యువేషన్ అట్లాగే ఉందని చెప్తున్నారు. దాదాపుగా 18 మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఇక అబుదాబి, షార్జా, అలాగే యూఏఈ ఈ ప్రాంతాల్లో ఎట్లా ఉంది సిచ్యువేషన్? అంటే మీకు దగ్గరగా అక్కడ ఎవరైనా ఉన్నట్టయితే కనుక అక్కడ నుంచి మీకు ఎలాంటి సమాచారం అందుతుంది? ఆల్ ఓవర్ యూఏ అంటే యూఏలో 7 ఎమిరేట్స్ ఉంటాయండి. 7 ఎమిరేట్స్ లో వర్షపాతం చాలా ఎక్కువనైతే ఉంది. ఎందుకంటే రసల్ ఖీమా, ఉమల్ క్వైన్, అజ్మాన్, సో ఇవి ఏంటంటే ఇవి సిటీకి దూరంగా ఉండి కొంచెం అక్కడ వర్షపాతం మామూలుగానే నమోదు అవుతుంది. సో కానీ ఈ క్లౌడ్ సీడింగ్ వల్ల చాలా అక్కడ కూడా వర్షపాతం నమోదైంది. మీరు అన్నట్టుగానే ఉమన్ లో కానీ బెహ్రాన్ లో కానీ సో అక్కడ కూడా కుండపోత వర్షాలే పడుతున్నాయి. అండ్ సో అక్కడ పరిస్థితి కూడా సేమ్ అట్లనే. రైట్. 75 ఏళ్లలో ఎప్పుడు లేని వాన బహుశా దుబాయ్ ప్రజలు కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అండ్ అలాగే చాలామంది అక్కడ ఇక్కడ నుంచి కూడా చాలామంది వెళ్తుంటారు. అలాగే దుబాయ్ అంటేనే ఒక బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అక్కడ.
అంతర్జాతీయంగా అత్యంత రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్ ప్రాంతం. మరి ప్రస్తుతానికి అక్కడి నుంచి అంటే రాకపోకల పరిస్థితి ఎట్లా ఉంది ఎయిర్పోర్ట్కు? అంటే ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్స్ వెళ్తున్నాయని చెప్తున్నారు, కానీ అక్కడికి వచ్చే ఫ్లైట్స్ మాత్రం దారి మళ్ళిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇంకా అలాంటి సిచ్యువేషన్ ఉందా? అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆ పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పటికి? నిన్నటి దాకానైతే దారి మళ్ళించే పరిస్థితే, కానీ ఇప్పుడు వర్షం తగ్గింది కాబట్టి ఆ వర్షాన్ని అంతా రన్వేలో వాటర్ అంతా తీసేసి సో విమానాలు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వస్తున్నాయి, అరైవల్స్ ఉన్నాయి. ఓకే, అరైవల్స్ ఉన్నాయి. దానికి ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. 2 రోజుల్లో అయితే కొంచెం వాళ్ళు స్టాప్ చేసిండ్రు, సో ఇక్కడ కొంచెం ప్రాబ్లం వల్ల. సో ఇప్పుడైతే వస్తున్నాయండి. రైట్. అండ్ శేఖర్, ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు బహుశా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. ఆ థండర్ స్టార్మ్స్ కానీ అంతా కూడా చాలా భయానకంగా 24 గంటల పాటు ఊహించని వర్షం. ఆ టైంలో మీరు ఎక్కడున్నారు? వర్క్లో ఉన్నారా లేదంటే ఇంట్లో ఉన్నారా? ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ చేశారు మీరు ఆ టైంలో దుబాయ్లో? లేదండి, మాకు ముందుగానే ఒక రోజు ముందుగానే మాకు అలర్ట్ వచ్చింది ఆర్టీఏ నుండి అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ నుండి. ఆ రేపు మనకు వర్షం చాలా ఎక్కువ ఉండబోతుంది, సో ఎవరు కూడా బయటకు రావద్దు అని చెప్పేసి మనకు ముందుగానే హెచ్చరికలు జారీ చేసిండు. సో వర్షం పడుతున్నప్పుడు అయితే మేము నివసిస్తున్న ప్రాంతంలోనే ఉన్నాం, కానీ ఈవెన్ మనం డోర్ తీసి చూడలేని పరిస్థితి. చాలా ఎదురుగాళ్ళతో కూడిన వర్షం, పెద్ద పెద్ద ఉరుములు, పెద్ద పెద్ద సౌండ్లు, మనం ఇంటి దగ్గర కూడా చూడలేని అంత బీభత్సకరంగా వచ్చేసినాయి. సో మేము నివసిస్తున్న రూముల్లోకి కూడా చాలా వాటర్ వచ్చి నానా ఇబ్బందులకు మేము గురి కావడం జరిగింది. ఎస్, జనరల్గా శేఖర్ అంటే దుబాయ్ చాలా వెల్ డెవలప్డ్ కంట్రీ. సో అంటే అక్కడ ఎట్లా ఉంటాయి సేఫ్టీ ప్రికాషన్స్ కానీ ప్రజలను అలర్ట్ చేయడంలో? అక్కడి ఇట్లాంటి అనుకోని విపత్తులు సంభవించినప్పుడు ఎట్లాంటి అలర్ట్స్ ఉంటాయి? అంటే ఎట్లా, అంటే సైరన్స్ మోగిస్తారా లేదంటే ప్రజలకు ఏం చెప్తారు, ఎట్లా ఉండాలని చెప్తారు? లేదండి, మనము యుఏఈ అంటేనే వరల్డ్ సేఫెస్ట్ కంట్రీగా మనం చెప్పుకుంటాం. సో ఏదున్నా కానీ మనకు అడ్వాన్స్ గానే వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అలర్ట్ చేస్తారు. పోలీసు శాఖ వారు కానీ, ఆర్టీఏ వారు కానీ, బల్దియా వాళ్ళు కానీ, సో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి వాళ్ళు కూడా ప్రజలకి సేవ చేయడం. సో వారికి కూడా మా స్థానిక మేము నివసిస్తున్న ప్రజల తరపు నుండి కూడా మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైట్ శేఖర్, అంటే ప్రస్తుతానికి మీరంతా సేఫ్గా ఉన్నట్లయినా? ఇంకా ఏం చెప్తున్నారు అక్కడ అధికారులు, ఏం చెప్తున్నారు, ఎట్లాంటి సేఫ్టీ ప్రికాషన్స్ చెప్తున్నారు, అట్లాగే ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు అధికారులు? ప్రస్తుతానికి అయితే కొంచెం నిలకడగానే ఉందండి వర్షం, ఎందుకంటే ఆగిపోయింది. సో ఇప్పుడు పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ఇన్ ఫ్యూచర్ లో ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నా కానీ మనకు ముందుగానే వాళ్ళు అలర్ట్ చేస్తారు. మనకు ఈవెన్ మొబైల్స్ కూడా వార్నింగ్ వస్తుంది, మనం బయటకు వెళ్ళొద్దు. న్యూస్ లో కూడా మనకు, రేడియో ఛానళ్లలో కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందండి. రైట్, ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ శేఖర్ గౌడ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us. ఎస్, స్టే సేఫ్, అలాగే జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఇది దుబాయ్లో విచిత్ర వాతావరణం ఉంది. ఓవైపు ఎండ, మరోవైపు వర్షాలు దుబాయ్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇటు భారీ వర్షాలతో ఎయిర్పోర్ట్, మెట్రో స్టేషన్లు, షాపింగ్ మాల్స్ పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. ఏడాది మొత్తంలో కురవాల్సిన వర్షం ఒకే రోజు కురవడంతో, కుంభవృష్టి కురవడంతో దుబాయ్ అంతా కూడా నీట మునిగిన పరిస్థితి. భారీ వర్షాల కారణంగా ఒమన్లో కూడా 18 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. గత 75 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో బీభత్సం సృష్టించింది వర్షం. ఇక ఉరుములు మెరుపులు ఈదురుగాల్లో హడలెత్తించాయి. రాబోయే 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్న పరిస్థితి. దుబాయ్లోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలంటూ అధికారులు సూచిస్తున్న పరిస్థితి. మీరు స్క్రీన్ మీద చూస్తున్న దృశ్యాలు దుబాయ్ సంబంధించినటువంటి దృశ్యాలు. పూర్తిగా నీట మునిగిన పరిస్థితి చెరువులను తలపిస్తున్నాయి. దుబాయ్లోని ఎయిర్పోర్ట్ అంతా కూడా పూర్తిగా నీట మునిగింది. దుబాయ్కి రావాల్సినటువంటి ఫ్లైట్లను కూడా దారి మళ్లించిన పరిస్థితి. పూర్తి స్థాయిలో అత్యంత రద్దీగా ఉన్నటువంటి, ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్లో ఒకటి దుబాయ్ ఎయిర్పోర్ట్ పూర్తిగా ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ఇంకా సాగని పరిస్థితి కొనసాగుతుంది. మరోవైపు అత్యంత ఎత్తైన భవనాలు ఉండే దుబాయ్లో పూర్తిగా
చాలా వరకు కూడా పూర్తిగా చెరువులను తలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు కలుగుతున్నాయి. జనజీవనం స్తంభించిన పరిస్థితి కనబడతా ఉంది. ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలంటూ అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అటు యుఏఈ అంతటా కూడా పాఠశాలలు మూసివేశారు. 24 గంటల వ్యవధిలో దాదాపు 160 మిల్లీమీటర్ల కంటే అత్యధిక వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇంకా దుబాయ్లో సహాయక చర్యలు అయితే ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి. ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు చెప్తున్న పరిస్థితి.